చాలా సంతోషం. ఇవాళ అమ్మవారి వార్షికోత్సవాన్ని చాలా అద్భుతంగా రాఘవాపూర్ గ్రామంలో జరుపుతా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుతురుని తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడిగిన వాళ్ళందరికీ లోనాలు, అడిగిన వాళ్ళందరికీ ఆటోలు, అదే విధంగా కొంతమందికి 4 వీలర్స్, అట్లా పెద్ద ఎత్తున రాష్ట్రంలో మత్స్యకారులకు అందించారు. లూనాలు కావచ్చు, ఆటోలు కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు. ఒక రాఘవాపూర్ గ్రామానికే 70 బండ్లు వచ్చినాయి. అంటే అట్లా దరఖాస్తు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మత్స్యకారులకు వలలు గాని, బండ్లు గాని, ఐస్ బాక్సులు గాని, మహిళా సంఘాలను కూడా ప్రోత్సహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. చెరువులన్నీ మిషన్ కాకతీయ కింద బాగు చేసి, అప్పుడైతే పాత రోజుల్లో ఒక తూము సక్కకుండా పో, ఒక అలుగు సక్కకుండా పో, ఎన్నడన్నా 10 ఏళ్ళకి నీళ్లు ఇస్తే కూడా కిందికెళ్ళి కారిపోతుండే. కానీ మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసి, చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసింది. కాలమైనా కాకపోయినా కాళేశ్వరం నీళ్లతో రాఘవాపూర్ పెద్ద చెరువు నింపుకున్నాం. ఇలా యాసంగి పంట అయిపోయినాక కూడా చెరువు నిండుకున్నది. యాసంగి పంట అయిపోతే ఏమైనా ఉంటాయి, అసలు చుక్క ఉన్నాయి చెరువులో. ఒకప్పుడు ఇదే రాఘవాపూర్ లో బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మలు వేయాలంటే ట్యాంకర్ తోని బొంద తీసి నీళ్లు పోసి అలా బతుకమ్మలు వేసిన రాఘవాపూర్ పెద్ద చెరువు. కానీ ఇవాళ అదే రాఘవాపూర్ పెద్ద చెరువు ఎండాకాలంలో కూడా నిండు కుండలెక్క ఉన్నది. అంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన కృషి కాదు. కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో మాట్లాడుతుంటారు, కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు. ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడి ఏమంటాడు, కాళేశ్వరంతో 1 ఎకరం పారలేదు. మరి రాఘవాపూర్ పెద్ద చెరువు నిండింది ఎట్లా, పారింది ఎట్లా? ఇంకేమైనా బుర్ర ఉన్నదా లేదా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? రంగనాయక సాగర్ నిండింది నిజం కాదా? రంగనాయక సాగర్ నీళ్లు రాఘవాపూర్ పెద్ద చెరువులకు వచ్చింది నిజం కాదా? మల్లన్న సాగర్ నీళ్లు వచ్చింది నిజం కాదా? మరి ఆ నీళ్లు రాకపోతే అది కాళేశ్వరం రేఖ ముందు వచ్చినాయా? మరి ఎప్పుడైనా వచ్చినాయా? మరి ఆ కాంగ్రెస్ వాడికి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా నాకైతే అర్థమైతలేదు. వాడు ఏమంటాడే, కాళేశ్వరం లేకుండానే మొత్తం పంట పండిందట. కాళేశ్వరం లేకపోతే గింత పంట రాఘవాపూర్ లో వండునా? ఈ పంట వండేదేనా? ఈ నీళ్లు వచ్చేదేనా? మరి వాడికి ఏం చెప్పాలి? వాడికి సోయి ఉందా, సోయి లేదా? అబద్ధం ఆడితేనే అత్యతట్టని ఉండాలి. ఏమనుకుంటారు టీవీలో చూస్తే, అరే కాళేశ్వరంతోనే నీళ్లు వచ్చే ఇంత మంచిగా పంట వండే బతకబట్టి మన వీళ్ళు అనుకుంటున్నారు. మరి వాడు బుర్ర జ్ఞానం లేనట్టు అసలు కాళేశ్వరం లేనే లేదు, పంట వండనే లేదంటే మరి ఏం చేయాలి? వాళ్ళకు అన్నం తింటురా, పెండ తింటురా? ఇలా ఆలోచించాల్సిన అవసరం. బట్ ఏది ఏమైనా ప్రజలకు అన్ని తెలుసు. ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది చెరువు నిండా చేపలు పోసిండు. పెద్ద పెద్ద ప్రాజెక్టులలో చేపలు పోసిండు, రొయ్య పిల్లలు కూడా పోసిండు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంకా చేపలు పోసేదా? అసలు 1 రూపాయి సాయం మా మత్స్యకారులకు అయిందా అని నేను అడుగుతున్నా. 1 పైసా గంగపుత్రులకు సాయం అయిందా అని నేను అడుగుతున్నా. కేసీఆర్ ఉంటే ఇంత చెరువులు మంచిగా చేసిండు, నీళ్ళు వచ్చేటట్టు చేసిండు, చేప పిల్లలు పోసిండు, లూనాలు ఇచ్చిండు, బండ్లు ఇచ్చిండు, వలలు ఇచ్చిండు, ఇంత బతుకుదేరు చూపిండు కేసీఆర్. ఆ రేవంత్ రెడ్డి అంటాడు, మేము చేపలు ఏం బర్రెలు ఇవ్వమంటుండే. మరి ఏమిస్తావు? నువ్వు మాత్రం తింటావు, నువ్వు మాత్రం తింటావు. ఇవాళ బంద్ పెట్టిండు మొత్తానికి. ఇవాళ బతుకుదరు నాగం చేసే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అరే ఊళ్ళల్లో పోతే చేతులలో పైసలు లేవు. ఇంతకు ముందు వానకాలం రైతు బంధు పడుతుండే, యాసంగి రైతు బంధు పడుతుండే, టైం మీద పైసలు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక మన వానకాలం ఎగదొప్పిండు. ఇప్పుడు యాసంగికి 2 ఎకరాలకు వేసిండు, చారడు ఇచ్చిండు, బారణ ఎగ్గొట్టిండు. రుణమాఫీ అన్నాడు, పావులు అయింది, 12 మందికి ఎగ్గొట్టిండు. ఆ రుణమాఫీ కూడా పావుల మందికి అయింది, 12 మందికి ఎగ్గొట్టిండు. అంత మోసం. దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ సీరియల్ బంద్ అయిపోయింది, ముసలోళ్ళ పింఛన్ 4000 అన్నాడు, మధ్యలో 2 నెలలు ఎగ్గొట్టిండు. ఇచ్చింది లేదు కానీ పాత పింఛన్ కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. ఇవాళ ఈ రకంగా ప్రజలను కోసపుచ్చుకుంటున్నారు. ఓ హైడ్రా పెట్టి, కథ పెట్టి ఇలా భూముల ధరలు పడిపోయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు సిద్దిపేట, రాఘవాపూర్ అంతా కలకల్లాడేది. 40-50 అడుగుతాయా నేను చెప్పు అన్నారు. ఇప్పుడు అదే ఇంట్లో లగ్గమున్నదిరా పిల్లది 25కి ఇస్తా, 30కి ఇస్తా అంటే వద్దు నాకు పట్టదంటు అట్టుడా ఆగమైందా లేదా? అంటే ఇవాళ కేసీఆర్ లేని లోటు ప్రజలు గమనిస్తున్నారు.
గమనించారా లేదా? ఏం నష్టపోయినామో కేసీఆర్ లేకపోతే అర్థం అవుతుందా? ఏం పోయిందో తెలుసుకుంటున్నామా లేదా? ఈ రకంగా ఇవాళ జరుగుతా ఉంది. మీకు కూడా రాఘవాపూర్ లో మా గంగపుత్రులు ఏది కోరినా చేసినారు. మంచి కమ్యూనిటీ హాల్ గాని, మీ చెరువు గాని, ఇవాళ ఈ గుడిలో మొత్తం సీసీ వేయమంటే సీసీ గాని, కట్ట మీద అసలు ఎక్కడైతే కట్ట మీదకి రావాలంటే అంత సర్కార్ తుమ్ముంటుండే. బ్రహ్మాండమైన సీసీ రోడ్ పోసాం చెరువు కట్ట మీద, పోసామా లేదా? గుడి దాకా రోడ్ అయింది, గుళ్ళ సీసీ అయింది. మేము కమ్యూనిటీ హాల్ పెద్దది బ్రహ్మాండంగా అందరికంటే ముందు కట్టించిన విధంగా జరుగుతుందా? ఆశీర్వాదం ఉంటుంది, ఏ తప్పదు. మనం గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలంటే సర్ది తిన్న రేవు తలవాలి. సర్ది తిన్న రేవు తెలిస్తే గంగమ్మ తల్లి ఇంకా మంచిగా ఆశీర్వాదం ఇస్తుంది, బరకత్ ఉంటుంది. అంతేనా లేదా? ఇవాళ ఏమన్నా ఇచ్చింది ఉన్నది? ఏమన్నా ఏడాది అర్థం 2 ఏళ్ళ కాంగ్రెస్ వాడు వచ్చి ఏమన్నా ఒక పైసా పని అయిందా మీకు? ఒక పైసా ఉన్నాయి కూడా కూడా తప్ప, ఉన్న రైతు బంధు బంధవుడు తప్ప ఏమన్నా అయిందా? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ రైతు బీమా కూడా బంధు పెట్టింది, 4 నెలలే దాని పైసలు కట్టలేదు. ఎంతో మంది చచ్చిపోతే దినవారం వెళ్ళక ముందు 5 లక్షలు ఇచ్చి బ్యాంకులు వేసాడు కేసీఆర్. 226 మందికి వచ్చినాయి. ఇప్పుడు అది కూడా ఇప్పుడు 6 నెలలే కట్టలేదు రేవంత్ రెడ్డి. అంటే మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడపదాటి ఉంటాయి. అన్ని ఉత్తుత్త మాటలే. టీవీ పెడితే అంత తిట్టుడు తప్ప, బూతులు తప్ప, ఒక్కటన్నా మంచి పనికొచ్చే పని మాట్లాడతారు ఎప్పుడన్నా? ఇగో ఇవాళ ప్రజలు కూడా మెల్లమెల్లగా అర్థమైంది, మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా బీఆర్ఎస్ రావాలని ఇలా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ కోసం. సో ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచన చేయండి, ఊళ్ళో కూడా మాట్లాడుంది. ఎందుకంటే మనం మంచిగా చేసుకున్నాం. రాఘవాపూర్ అంటే నాకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఉండే. 4 దిక్కుల 4 రోడ్లు, మీరు ఎడిదిక్కు కడితే అడుగు ఊరు నుంచి రోడ్లు వేయించినాం, ఊళ్ళో డబుల్ రోడ్ చేసుకున్నాం, బ్రహ్మాండమైన స్కూల్ అంటే కట్టించినాం. ఏది కావాలన్నా మీకు ఎప్పుడు కాదనకుండా పెద్దలు శ్రీనివాసరావు గారు ఎప్పుడు నా వెంబడబడేది, ఖచ్చితంగా ఈ పని కావాలంటే. వారంటే మాకు ఎంతో గౌరవం. వారి మాట ప్రకారం ఏది కోరినా ఈ ఊరిని అభివృద్ధిలో చక్కగా ముందుకు తీసుకొని పోయినాం. మరి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మా గంగపుత్రుల కోసమైనా, మా రాఘవాపూర్ గ్రామం కోసమైనా నా శాయశక్తుల మీ సేవ చేస్తాం, మీ కోరికలు నెరవేరుస్తాం. మీకోసం ఇంకా ఏమైనా పనులున్నా కూడా తప్పకుండా ముందుండి నడిపిస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ నమస్కారం.